పలమనేరు గడ్డ శివశంకరన్న అడ్డాడుగేసినాడు చూడు అందరి ఇంటి బిడ్డ, పల్లెల బాట పట్టి జనసేవకొచ్చనంట మన కండగుంటడంట తన కడుపు సల్లగుండా. ఏ కష్టమనే మాట వింటే కళ్ళ ముందు వాలుతాడు శంకరన్న, కష్టమనే మాట వింటే కళ్ళ ముందు వాలుతాడు శంకరన్న. మాట ఇస్తే తప్పడంట మనలో తానొక్కడంట శంకరన్న, మాట ఇస్తే తప్పడంట మనలో తానొక్కడంట శంకరన్న. మన పలమనేరు గడ్డ శివశంకరన్న అడ్డాడుగేసినాడు చూడు అందరి ఇంటి బిడ్డ, పల్లెల బాట పట్టి జనసేవకొచ్చనంట మన కండగుంటడంట తన కడుపు సల్లగుండా. ఎప్పటికీ ఈ రోజు నా జీవితాంతకాలం గుర్తుపెట్టుకుంటా. ఇంత ఘన స్వాగతం పలికి చెన్నేపల్లి పెదపంజాని మండలం, ఈ చెన్నేపల్లిలో నాకు ఇచ్చిన ఒక ఆతిథ్యము, నన్ను రిసీవ్ చేసుకున్న ఒక పద్ధతి నేను నా జీవితంలో మర్చిపోనప్పా. ఇదే నల్లగుట్లపల్లిలో పుట్టినాను. నా టీచర్లు లతీఫ్ సారు నాకు ఇష్టమైన గురువు, మా అహ్మద్ సారు, పీటీ సారు మన కేటవరంలో నేను చదివిండేది. పీటీ అహ్మద్ సార్ అంటే ప్రాణం మాకు. చిన్నప్పటి ఇంకా హిందూ ముస్లిం ఇంకోటి అన్నింటినీ పక్కన పెట్టి అన్నింటినీ గౌరవించుకుంటా. నా దోస్తీలు మొత్తము ముస్లింసే. రిజ్వాన్ నా దోస్తీ ఉన్నాడు, 10th క్లాస్ నా స్టూడెంట్. కాబట్టి తప్పకుండా అన్ని తెలిసిన వ్యక్తిని నేను. ఇంత దూరం వరకు వచ్చి మీ అంతకి మీరు పిలిపించి నన్ను స్వాగతించినారంటే జీవితాంతకాలం నేను మర్చిపోను. ₹1 ఎమ్మెల్యే ముడుపులకై చేయి చెప్పేవాడిని కాదు. నా క్యారెక్టర్ వేరే. తప్పకుండా నా జీవితం మీ అందరికీ అంకితం. ఈ కాన్స్టిట్యూన్సీలో ఉండే ప్రతి ఒక్క ముస్లిం సోదరులు ఎవరు ఉంటారో అందరికీనూ ఈ జీవితం అంకితమో, అదేవిధంగా వేరే వేరే వర్గాల్లో ఉండే వాళ్ళందరికీనూ ప్రతి ఒక్కరికీనూ నా ఒక ఇది ఉంటుంది. బట్ కానీ ముస్లింలు ఒక దీంట్లో చాలా వరకు నేను చూస్తాను, అబ్జర్వ్ చేస్తాను. చాలా వరకు తారతమ్యాలు అనేది ఉంది. అది ఇంత ఒక ఇంచు కూడా వచ్చే తగ్గకుండా నేను చూసుకునే బాధ్యత నాది. ఏళ్ళ నుంచి కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్ లేదు కాబట్టి అక్కడిక్కడ జనాలు ఇదే విన్నారు. టీడీపీలో కొందరు, వైఎస్ఆర్లో కొందరు అట్లయితే. ఎందుకంటే మనకి దారిలే కాంగ్రెస్ పార్టీకి. అందుకని ఇప్పుడు మీరు వచ్చినారు, దాని మీకోసం. కాంగ్రెస్లో ఉన్నంత సెక్యులరిజం వేరే వాటిలో ఏమీ లేదు. ఇది దీంట్లోనే ఉంది సెక్యులరిజం. ఈ సెక్యులరిజం పట్టుగా పట్టుకోవాలి. ఇంకా చాలా గ్రామాలను విజిట్ చేయాలా. ఈ గ్రామంని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటా ఉన్నాను. ఈ గ్రామాన్ని స్పెషల్గా నా మెయిన్లో పెట్టుకుంటా ఉన్నాను. ఎందుకంటే అందరూ ఎవరేమనుకుంటారో, ఆ పార్టీ ఏమనుకుంటుందో, ఈ పార్టీ ఏమనుకుంటుందో, ఏమో ఎట్లో అనేది ఆలోచన చేయకుండా కాంగ్రెస్ పక్షం మంది. ఈ మధ్యలో 10 ఏళ్ళు ఏం జరిగిందో పక్కన పెడదాం. 10 ఏళ్ళు ఇద్దరిని గెలిపించినాం. వాళ్ళని ఒకసారి గెలిపించినాం, వీళ్ళని ఒకసారి గెలిపించినాం. మీరందరూ ఓట్లు అయిపోయింటే వాళ్ళు గెలిచిందిరా. మీరందరూ ఓట్లు అయిపోయింటే వాళ్ళు గెలిచేదేం లేదు. ఇద్దరికి 2 ఛాన్సులు ఇచ్చినాం. కాంగ్రెస్ యాక్చువల్లీ వచ్చేసి ఈ రాష్ట్రంలో బతికిండాల్సిందే. సంపేసిన కాంగ్రెస్ పార్టీని 0 టికెట్లు చేసి పెట్టారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని మనం అందరూ బతికించుకోవాలా. ఈ ఊరే నిదర్శనం. మన చిన్నేపల్లి పెదపంజాని మండలంలో ఉండే మన చిన్నేపల్లి ప్రతి ఒక్క గ్రామము ఆదర్శంగా తీసుకోవాలి. నేను ఆల్రెడీ బైరెడ్డిపల్లి మండలంలో మన పర్సన్ పోయినాను. అక్కడ అందరూ ఫోన్ చేసి చెప్తానన్నా కాంగ్రెస్ పక్షం రావాలా. 10 సంవత్సరాలు ఇంకా కాంగ్రెస్ పక్షం లేకుండా చాలా వరకు ఇబ్బందులు పడతా ఉన్నాము. కాంగ్రెస్ పక్షం రావాలా. ఈ రోజు కాంగ్రెస్ పక్షం వచ్చిన తక్షణమే ఇందిరమ్మ అభయ హస్తం అని ప్రతి పేద కుటుంబానికి మహిళా అకౌంట్కి 5,000 రూపాయలు వేసే విధంగా తీసుకున్నారు. ఎంత అద్భుతమైన పథకం. కేంద్రంలో కాంగ్రెస్ వచ్చినా అమలవుతుంది, రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చినా అమలవుతుంది. కాబట్టి ఇట్లంతా ఉండాలి. పెద్దయ్య ఎప్పుడు ఈ తల పాదాల దగ్గర పెట్టి నడిచే తల ఎత్తుకొని అహంకారము దురుసు ఏం లేదు.
నేను పేదతనం చూసినా, ఆవులు మేపినా, కష్టం పడినా, కూలీలు చేసినా, మగ్గం తోలినా ఈరోజు భగవంతుడు ఆశీర్వదించిండొచ్చు. అదే వైఎస్ఆర్ జంక్షన్ 4 ఎకరాలు 3 ఎకరాల పొలం ఉంది, దగ్గర 100 కోట్ల రూపాయల ఆస్తి. బట్ కానీ దేవుడు అన్నీ ఇచ్చినాడు. డౌన్ ఇంకా ఈ గ్రౌండ్ ఇంకా మేము వచ్చినాం పైకి. కాబట్టి తప్పకుండా మరిసే ప్రసక్తి లేదు. దీన్ని నేను మెయిన్లో పెట్టుకుంటా ఉన్నాను. ఈ రోజు మీరు పలికిన ఆహ్వానాన్ని జీవితంలో మర్చిపోలేను. రెండోది, మీ అందరూ డెవలప్మెంట్కి ఏం చేయాలనేది మీరందరూ ఒకసారి అందరూ నిర్ధారణ చేయండి. గెలిచిన తర్వాత అది ఎన్ని కోట్లు రాని, 500 కోట్లు రాని, 1000 కోట్లు రాని, 1 రూపాయి తాకే వ్యక్తులు కాను. చూడొచ్చు, నాకు దుడ్డుతో అవసరం లేదు. దుడ్డు గురించి నేను రాజకీయాలకు రాలేదు. ఒక మార్పు గురించి వచ్చిన. అక్కడ చూస్తే కోలారులో 17 రోజుల్లో గెలిపించినారు మీరందరూ ఒకటి. 17 రోజుల్లో గెలిపించినారు అందరూ ఒకటి. అట్లాంటిది ఇంకా 30 రోజులు 50 రోజులు ఇంకా మేము స్టార్ట్ చేసినాం ఆల్రెడీ. బలంగా షర్మిలమ్మ ఆశీర్వాదం ఉంది, పెద్ద నాయకులందరూ ఆశీర్వాదం తీసుకున్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఎట్లయినా మనం గెలిపించుకోవాలన్నాం. పలమనేరు నుండి 40-30 వేల ఓట్ల మెజార్టీతో గెలుచుకొని వస్తాను తల్లి అని చెప్పిన మాట ఇచ్చినాను పెద్దవాళ్ళందరికీ. ఆ మాట నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. బట్ తప్పకుండా ఈరోజు నాకు చాలా సగౌరవంగా, గౌరవంగా ఉంది. ఇంత గ్రాండ్ వెల్కమ్ వస్తుంది నేను అనుకోలే. చిన్న బిడ్డలు దేవతా స్వరూపులు అంటారు. జీవితంలో ఫస్ట్ టైం అంత బిడ్డలందరూ 20-30 మంది బిడ్డలు నాతో పూట నడిచి వస్తూ ఉంటే దైవంతో పాటు నడిచిపోయినట్లుంది. అల్లా భగవంతుడు బిడ్డల్లో ఉండాలంటారు, అవునా కదా? ఆ దేవుడు నడిచి వచ్చింది నేను ఈరోజు చూసినాప. ఇవన్నీ మాటలో లేదా మీరు వచ్చిన దానికి సాటిస్ఫాక్షన్ చేసే మాటలు కాదు, ఇవన్నీ నిజాలు. నేను ఒక మాట చెప్తా ఉన్నాను. నేను ప్రతి నమాజ్లో కూడా మా ముస్లింస్లకి ఎవరు అభిమానించే పరిస్థితి వస్తుందో వాళ్ళకి నిజమైన ఓటేస్తాము అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ ఇది చేయాలి. కాంగ్రెస్ పార్టీని నాకు సాయం చేస్తూ ఉండేది ఆ కాలంలో నుంచి కూడా. ఇప్పుడు కూడా నేను అభిమానం నేను నమాజ్లో కూడా చదువుతా ఉన్నాను. అల్లా ఉన్నాడు, అల్లా ఇది చేస్తే అదే పరిస్థితులు మేము నడుస్తాము. మా ప్రాణానికి మీరు ప్రారంభిస్తే माराबा माराबा ఘన విజయంతో గెలిచేదట్లా గెలుస్తాం పక్క పలమనేరు. కానీ మినిమం 40,000 ఓట్లు, 30,000 అనుకుంటే 40,000 ఓట్ల మెజార్టీతో గెలవాలి మనము. కాంగ్రెస్ మన లీడర్ కాంగ్రెస్ పక్షాన్ని గెలిపించుకున్నామప్ప, కాంగ్రెస్ పక్షాన్ని బతికించుకున్నామప్ప. తప్పకుండా మనం కాపాడుతుంది. దాన్ని మనం కాపాడితే అది తప్పకుండా కాపాడుతుంది. उड़ता है क्या है टीडीपी, जनसेना, बीजेपी ये 3 भी एक हो गए. ऑलरेडी वाईएसआरसीपी को बीजेपी से अलायंस का तो अंदर पूरा भी राज्यसभा में, एमपी में, इलेक्शन में क्या बिल पास करते हैं पार्लियामेंट में उनको सब भी मदद देखो. 5 साल में पूरे बिल हम पास करने के वास्ते मदद दी. इस वास्ते वाईसीपी को वोट डाले तो बीजेपी को जाता,
टीडीपी जनसेना प्लस बीजेपी, ये तीन को वोट डाले तो भी तुम्हारा बीजेपी की जाता। सेक्युलर पार्टी क्या है तो ये कांग्रेस पार्टी को इस देश में कोई भी मुसलमानों को आड़ रहने की पार्टी, जबरदस्त मजबूत पार्टी मुसलमानों की पार्टी कांग्रेस पार्टी। ये टाइम पूरी जगह बदल शिवशंकर नाग जिताना, कांग्रेस पार्टी वोट डालना। బాబు జగను పవన్, బి బాబు, జే జగను, పి పవన్. బీజేపీ అంటే బాబు జగను పవన్, వీళ్ళు ముగ్గురు కలిస్తేనే బీజేపీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఓపెన్ ఫ్యాక్ట్, ఎవరు అందరికీ తెలిసిన ఫ్యాక్ట్. అందుకనే ఈరోజు కాంగ్రెస్ 175 స్థానాల్లో ఏకైకంగా పోటీ చేస్తూ ఉండేది. ఏకైక పక్షం ఇది ఒకటే. ఇంకన్నీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అన్నీ అలయన్స్ అయిపోయినాయి. కాబట్టి తప్పకుండా అన్నగారు చెప్పినట్లు మనము ఈరోజు కాంగ్రెస్ని గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. ఏం సార్, మొన్న ఢిల్లీ మసీదులో నమాజ్ చదువుతా అంటే అక్కడ ఉండే పోలీసులు అన్యోన్యంగా నమాజ్ చదువుతా అంటే కాళ్ళతో తన్నితో ఇవన్నీ రాష్ట్రాన్ని దేశాన్ని అట్టడుగుతూ అడుగుతా ఉన్నారు ముస్లింస్. స్క్రోలింగ్ మనకి ఇదైపోయింది. దాన్ని బట్టి మీరంతా ఆలోచించుకొని ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మనం కాంగ్రెస్కి ఓటేస్తేనే మైనారిటీల భవిష్యత్తు, లేదంటే మైనారిటీలు రాబోయే 5 ఏళ్ళు అంధకార పరిస్థితుల్లో అయిపోతారు అనేటటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించుకొని ఈసారి ఎవరు ఓటేయాలనేది మేము మనస్సాక్షిగా తెలుసుకొని ఈసారి ఓటేయాల్సిందిగా మీకు అందరికీ కూడా కోరుకుంటున్నాం. పెద్దపంజాని మండలంలోనే కాంగ్రెస్లో రికార్డు నెంబర్ 1 చిన్నపల్లి. పూర్వకాలం మేము చిన్నప్పటి నుంచి కూడా నంబర్ 1 రికార్డు వచ్చి కాంగ్రెస్లో వచ్చి మన మండలంలో చిన్నపల్లి. ఇలా తెలిసిపోతుంది తప్ప పరస్పరంలో కూడా చెప్పాల. మీరు మీరనే కాదప్ప, ప్రతి ముస్లిము, ప్రతి మైనారిటీ కాంగ్రెస్సే. సరి అయిన నాయకుడు లేకుండా కాంగ్రెస్ మాట చెప్పినారప్ప. 200 చల్లగా ఉండు, కరెక్ట్ అయిన మాట చెప్పినారు. చెప్పలేదండి సార్. 10 ఏళ్ళు ఇంకా మీరేమన్నా అనుకుంటా మా పార్టీ ఎప్పుడు చూస్తుంది అని చెప్పి ప్రతి నమాజ్లో కూడా దువా చేస్తూ ఉన్నాం సార్. ఇంకా ఏడిచి దువా చేస్తూ ఉన్నాము. అంటే మన పార్టీ ఇప్పుడు ముందరికి సాగినది. ముందరికి సాగిన తర్వాత మాకు మీ ప్రాణం ఇస్తే మా ప్రాణం మీకు ఇస్తాం సార్. మాటలు లేవు, మీ కండ్రులో నీళ్ళు వస్తే మాకు కండ్రులో నీళ్ళు మనకి ఎందుకంటే ఈ ఎన్ఆర్సీ తీసింది, చాలా బాధ అయిపోయింది. ఈ ఎన్ఆర్సీ ఏం అక్షరాలు పడినారు, రోడ్లు పోయి ధర్నాలు చేసి అది ఇది వచ్చేసా కరోనా, దాంట్లో అట్లా ఆగి ఏం అక్షరాలు ఏంద్రా ఇది, మేము సాయబులు ఉండేదా సచ్చేది. మత కల్లోలాలు రెచ్చగొట్టే ఏ పార్టీ అయినా జీవితంలో వచ్చి ముందరకు పోదు. మత కల్లోలాలు రెచ్చగొట్టి అన్నదమ్ములకు ఉన్నాము. ఇప్పుడు నేను చూడు ఎంత ఘన స్వాగతం, ఏమని పలికినారప్ప. నేను ముస్లిం అని పలికితురా? లేదు, ఒక కాంగ్రెస్ పక్షం ఉంది. ఆ కాంగ్రెస్ పక్షానికి గౌరవం ఇచ్చి ఈరోజు నన్ను వచ్చేసి పిలిపించినారు. నాకు పాఠాలు చెప్పిన గురువులు వచ్చేసి ముస్లింలు. అవునప్ప, లతీఫ్ సార్ నాకు ఇష్టమైన గురువు, నాకు లతీఫ్ సార్, మహమ్మద్ సార్, పీఈటీ సార్ నాకు ఇష్టమైన గురువులు వాళ్ళిద్దరే. దాని తర్వాతనే ఎవరైనా అంత గొప్పగా స్కూల్ అంతా కూడా ఇచ్చేసినాం. అట్లా చిన్నప్పటి నుంచి అన్నదమ్ములో ఉండే వాళ్ళ దగ్గర వైర్యాలు, ద్వేషాలు పెంచి రాజకీయాలు చేయాలంటే ఎక్కువ రోజులు ఉండవప్ప. మీ దువా ఫలించింది, మీ ఆత్మ ఘోష ఫలించింది. అందుకే ఈరోజు బలంగా భగవంతుడు నన్ను ముందరకు నడిపించినాడు. ఈరోజు బలంగా ఇంత ముందరకు నేను వచ్చినానంటే మీలాంటి వాళ్ళ గొప్ప వాళ్ళ ఆశీర్వాదం అన్ని లేకపోతే నేను ఇంత దూరం రాను. అబ్బా, ఈ పలమనేరులో నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను. ఫస్ట్ ఏకైక వ్యక్తి కాంగ్రెస్కి రా నువ్వు నేనుండానని చెప్పిన ఒకే ఒక వ్యక్తి ఫైరోజ్ అన్న ఫస్ట్. దాని తర్వాత ఒకరు 2 3 4 5 మంది మన రెడ్డిపరెడ్డి అన్న ఆశీర్వాదంతో ఆ మహానుభావుడు ఎంతో పోరాడినాడు. రెడ్డిపరెడ్డి అన్న కాంగ్రెస్ పక్షంలో అన్న దగ్గర పోయిన తక్షణమే అన్న రెడ్డిపరెడ్డి అన్న చెప్పిన ఫస్ట్ ఏకైక వ్యక్తి ఫైరోజ్. ఇమ్మీడియట్ కాల్ చేయండి ఫైరోజ్కి. అన్నకు ఫోన్ చేసి వచ్చిన తక్షణమే ఈరోజు ఆ ఫైరోజ్ అనేది ఇంకా స్టార్ట్ అయిన ఒక ఫైర్ ఈరోజు కొన్ని లక్షల మందిలో వచ్చేసిందని వచ్చింది. ఇంకా ఇంతకంటే నిదర్శనం ఇంకేమీ లేదు.
చెప్పమన్నా, ఆ రోజు మేము ఇద్దరే కలిసినాం. ఫస్ట్ మాట్లాడుకున్న రోజన్నా ఇంకెవరు వస్తారో లేదో నాకు అనవసరం, నువ్వు ఒక్కరు కరెక్ట్గా ఉండన్నా ఇంక మిగతా అంతా చూసుకుంటాము అంటే చెప్పిన వారానికే కొన్ని వేల మంది తిరుపతి 20,000 బ్యానర్లు వేసినాం మన పలమనేరుని. ఇంకా మీరు ఎవరిని అడగండి, అక్కడ తిరుపతి వచ్చిన వాళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. మన పలమనేరు ఆంధ్రప్రదేశ్లోనే గొప్ప ప్రతిష్టాత్మకంగా పోరాడుతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో గెలిచే సీట్లు ఎన్నో సీట్లు గెలుస్తుంది, ఇప్పటికే 25 ఇంకా 50 సీట్లు గెలుస్తుందని ధీమాలో ఉంటారు. ఫస్ట్ సీటు మన పలమనేరు కావాలని మా ఇది, అది ఎక్కువ మెజార్టీతో మా పలమనేరు కావాలని చెప్పి ఛాలెంజింగ్ గా తీసుకుంటా ఉన్నాం. ఈ రోజు నాకు గెలుస్తాం, 2,000 3,000 ఓట్లు కాదు, 40,000 ఓట్లతో గెలవాలి. ఈరోజు ఏ ఊర్లో టాయిలెట్ ఫెసిలిటీస్ లేదప్ప కరెక్ట్గా, ఏ ఊర్లో నీళ్లు ఫెసిలిటీస్ లేదప్ప కరెక్ట్గా, తాగే నీళ్లు టాయిలెట్ ఫెసిలిటీ ఇవి 2 ఇంక ఏం గవర్నమెంట్. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తే ఎట్లుంటాయి, స్కూళ్ళు చూస్తే ఎంత మాత్రం డెవలప్మెంట్ అయినాయి, అన్ని ఆటాడికే ఉన్నాయి. ఏ దర్గాలు చూడు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, ఏంపా ఏ మసీదులు చూడు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఎవరు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు, వచ్చే ఫండ్స్ అంతా ఏమైతా ఉండే, దుడ్లంతా ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు. అట్లీస్ట్ మీ ఊరికి ఒక 50 సార్లు వచ్చినాడా ఎమ్మెల్యే, ఈ 5 ఏళ్ళలో 100 సార్లు వచ్చినాడా, 200 సార్లు వచ్చినాడా? 24 గంటలు కాన్స్టిట్యూన్సీలో తిరుగుతూ ఉండాలి ఎమ్మెల్యే అనేవాడు, సమస్యలు పట్టించుకోవాలా. ఈయననే కాదు, పోయినసారి 5 ఏళ్ళకు ముందు వచ్చిన వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ వచ్చేసిందనా మార్పు. ఇది కాదప్ప నేను కోరుకుంటా, వచ్చిండొచ్చు చేసిండొచ్చు, నేను అడుగుతాంటే ఇది కాదు, ఇంతకు మించి చేయాల్సిన పరిస్థితి ఉంది. నేను తప్పు పట్టట్లా, విమర్శివట్లా. ప్రతి ఇంటికి ఒక టాయిలెట్ ఉండాలా, ప్రతి ఇంటికి ఒక కుళాయి ఉండాలా. మనం 1947లోనే ఉన్నామప్ప. ఇంకా అప్పుడైనా మేము చెరువుల్లో వాగుల్లో నీళ్ళు వస్తూ ఉండే, ఇప్పుడు అవి కూడా లేదు కదా. ఇట్లా బతికే ప్రయోజనమేమి? ఇవంతా మార్చుకోవాలంటే రూపాయి ఆశించిన ఒక మనిషి రావాలా, లంచం ముట్టని మనిషి రావాలా, ఒక టీ గడ ముట్టగడతో చేసిన లంచం కింద అట్లా మనిషి రావాలా. తప్పకుండా నాకు ఇది నేను ఓపెన్గా 10 మందిలో చెప్పే విషయం ఏమంటే, ఇదే 4 కోట్ల రూపాయల్లో ఉండేవాడిని నేను. ఏ మనిషి దగ్గర ₹1 లంచం తీసుకొని 5 ఏళ్ళు మీరు చూడొచ్చు. ఈ 5 ఏళ్ళలో ఈ 60 ఏళ్ళు చేయలేనిది మనం చేసి చూపివాళ్ళప్ప. నా ఒకటి ఇంకా సాధ్యం కాదు, మీరందరూ ఒకటి కావాలి. మీరందరూ ఏం నిర్ణయం తీసుకుంటారో దానికి నేను కట్టుబడి ఉండకపోతే అప్పుడు అడగండి. ఏంపా మాటలు చెప్పి తప్పించుకునేవాడు కాదు నేను. వచ్చిన ప్రతి రూపాయి ప్రతి మనిషి డెవలప్మెంట్కి దాన్ని ముందరకు తీసుకోపోదాం. ఇది నా ఇది. ఇప్పుడు వరకు గమనించినారు అన్నోళ్ళంతా, చాలా గమనించినారు. ఈ మనిషి ఎట్లా అన్ని గమనించినారు. అదేవిధంగా నడుచుకునేవాడిని, అదేవిధంగా కష్ట సుఖాల బాధలన్నీ తెలిసినోడిని, చిన్న ఇంట్లో కాపురం చేసిన వాళ్ళని. కాబట్టి అన్నీ తెలిసిందప్ప. ప్రతి దర్గాను విజిట్ చేద్దాము, ప్రతి మసీదు విజిట్ చేద్దాము, ప్రతి గుమ్మంలోనే కాలు పెడదాము, ప్రతి గుమ్మం కష్టంలో తెలుసుకున్నాము. తప్పకుండా వీటిలన్నింటినీ మార్చి తీరుదామప్ప. మీరు ముస్లింస్ దగ్గర ఓట్లు వేయించుకొని ముస్లింస్ని హిందుస్థాన్లో ఇంకా నేను తీసేస్తా ఉంది, తీసేదానికి మార్పించాను కూడా అడిగినాను. చూస్తున్నా మాకేమి అంటే మాకి కాంగ్రెస్ ప్రభుత్వం మా ముస్లింస్కి అనుకూలంగా చేస్తూ ఉన్నది. ఆ ప్రభుత్వం వచ్చి మాకు అనుకూలం చేస్తే మాకు చాలా మంది చేస్తారు. ఇప్పట్లో ప్రాణాలు పట్టుకున్నాం సార్, మేము అట్లా పరిస్థితి ఉన్నారు. నాకు ఏమి నబ్బగంటి తింటా ఉన్నామా, మా శక్తి మేము కష్టపడి తింటా ఉండేది. ఈ నబ్బగంట తింటారు సార్. ప్రపంచంలో మాట్లాడుతూ ఉంటారు. ఓపెన్ ఫ్యాక్ట్ ఇదేమంటే నిజమే. ఇండియా భారతదేశం అనేది ఎవరు అబ్బ సొమ్మేమి కాదు, అది అందరూ అబ్బ సొమ్ము, తాత ముత్తాతల సొమ్ము. మన పూర్వీకులందరూ ఏ దేశాన్ని నమ్ముకున్నారో ఆ దేశం భారతదేశం అందరిది. ఇది వీళ్ళది వాళ్ళది ఇంగుడిది కాదు. మనం ఇక్కడ పుట్టినాం, మన తాతలు ఎక్కడ పుట్టినారు, వాళ్ళ ముత్తాతలు జనరేషన్స్ అంతా ఇక్కడే ఉంది కదా. ఇండియా మతానికి ఈ ఉండే ఏరియాకి మనము వ్యత్యాసం చేసుకోగలదు. మతం అనేది అది ఒకరిది ఒక భావన. అబ్బా నా గుండెల మీద వేసుకుంటే లోగోలో ఫస్ట్ ముస్లిమ్స్దే ఉంది, పైన వి షేప్, పైన స్టార్. నా లోగో, నా కంపెనీ లోగోలో పైన టాప్ వచ్చేస్తుందనా, వీలో వచ్చే స్టార్ పెట్టినాను. అంటే చంద్రుడు స్టార్ లాగా నేను వేసుకున్నాను లోగోలో. అంటే ముస్లిం కానీ, హిందూ కానీ, క్రిస్టియన్ కానీ, ఎవరైనా కానీ ఏంపా భేదభావాలు లేకుండా ఇండియా మాది, ఇండియా మీది. ఎవరిది ఇండియా ప్రతి ఒక్కరిది. ఇండియా ప్రతి ఒక్కరి తప్ప వీళ్ళే కాదు, విదేశాల్లో ఇంకా వచ్చిన వాళ్ళు కూడా ఆరాంగా బతికి ఎంతో హ్యాపీగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా బాధ భేవాలంతా ఉండవు. అందుకే కాంగ్రెస్ పక్షం రావాలనేది.
అందరికీ తారతమ్యం లేకుండా కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకొని పోయే తల్లి కాంగ్రెస్ పక్షం. కాబట్టి ఇదేం దాపరికాలు ఏం లేవు, ఓపెన్ ఫ్యాక్ట్. ఆ కాలం ఇంకా ఈ కాలం వరకు అన్ని కింద స్థాయి ఇంకా పై స్థాయి వరకు ఆదరించిన పార్టీ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పక్షమే. కాబట్టి తప్పకుండా ఈ కాంగ్రెస్ పక్షాన్ని బతికించుకోవాలి. మనము ఈ రోజు బతికించుకోవాల్సిన పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రము ఇంకా ఎవరిని గెలిపించినాప మీరు తప్పుగా భావించొద్దండి. ఈ ఇద్దరిని ఆల్రెడీ చూసినారు. ఇంకొకసారి ఇద్దరులో ఎవరు వచ్చినాను 100% ధ్వంసమే ఆంధ్ర రాష్ట్రం. అప్ప పట్టుమని 50 సీట్లు రాని అయ్యే షర్మిలమ్మే సీఎం అయ్యేది. ఒక 50 సీట్లు వస్తే షర్మిలమ్మే సీఎం అయ్యేది. అది ఎట్లా అని చెప్పి మీరు అడగండి. ఎక్కువ సీట్లు ఏమో అవసరం లేదప్ప. ఒక 50 సీట్లు కొట్టగలిగితే అయ్యేది షర్మిలమ్మే సీఎం. మీరు రాసి పెట్టుకోండి. దానికంతా లాజిక్స్ ఉందప్ప. ఎందుకంటే 50 సీట్లు వస్తేనే మనం ఈరోజు అధికారంలోకి వచ్చేంత పవర్ ఉంది. ఈరోజు 3 అలయన్స్ ఉంది. కర్ణాటకలో ఏం జరిగింది అదే జరుగుతుంది ఆంధ్రాలో. ఈ రోజు నేను చూస్తా ఉంటే ఈ రోజు ఈ ఊరు చూసాప మా సీఎం షర్మిలమ్మ సీఎం అవుతుందనే ఒక ఆనందం నాకు వస్తా ఉంది. ఈరోజు ఆషామాషి అయింది కాదు. ₹1 ఎవరికన్నా నేను ₹1 ఇచ్చి పిలిపించినానా, దుడ్డు ఇచ్చి పిలిపించినానా, నేనేమన్నా డబ్బులు ఇచ్చి రమ్మని చెప్పినా, కనీసం నేను కాల్ చేసి రావాలని చెప్పినానా? లేదు. స్వతహాగా మీరు కాల్ చేసి రప్పించుకొని ఇక్కడికి రప్పించుకొని మీరు ఇంతమంది చిన్న బిడ్డలతో సహా జోస్ కనపడుస్తూ ఉంది. ఇదంతా ఆషామాషి అయిన విషయం కాదప్ప. ఈ రోజు ఇది మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ రోజు చూడాల్సిన పరిస్థితి ఉంది. యావత్ భారతదేశం మొత్తం చూడాల్సిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పక్షం తప్పకుండా ఈసారి కేంద్రంలోనే రావాలా, రాష్ట్రంలోనే రావాలా. తప్పకుండా ప్రతి పేదవాడు బాగుపడాలా. ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని కట్టే ఒక ఇది మన కాంగ్రెస్ పక్షానికే ఉంది. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వచ్చే స్పెషల్ స్టేటస్ అన్నోళ్ళే అందరూ బీజేపీలో విలీనం అయిపోయి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా స్పెషల్ స్టేటస్ అనే ఊసు లేకుండా అయిపోయింది. షర్మిలమ్మ అర్ధగంట ఏడ్చిందప్ప. నువ్వు ఏ విధంగా ఏడ్చినావో ఆ తల్లి కన్నీరు గడిచింది అర్ధగంట మన సభలో. మీరు చూడొచ్చు వీడియో. విజయవాడ సభలో నేను పక్కనే ఉన్నాను. లేచి అందరిని పిలిచి గంతులేసి కేకలేసి వెళ్ళిపోయినా మా అమ్మ దగ్గరికి. అర్ధగంట ఏడ్చుకొని స్పీచ్ ఇచ్చిందప్ప. కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు వచ్చేసిందన మన ఆంధ్రప్రదేశ్కి మిస్ అయిపోయినామప్ప. వీళ్ళు లోపల ఇంటర్వ్యూని గుమ్మక్కైపోయి రావాల్సిన ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన కొన్ని వేల కోట్లు మన బిడ్డల భవిష్యత్తుకి. ఈ రోజు కర్ణాటక పేద రాష్ట్రం కాదప్పా, గొప్ప రాష్ట్రమైంది. తమిళనాడు పేద రాష్ట్రం కాదప్పా, గొప్పగా బతుకుతా ఉన్నారు బిడ్డలంతా. ఈవెన్ మన తెలంగాణ కూడా గొప్పకుందప్ప. కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రమే నాశనమైపోతా ఉంది. బిడ్డల భవిష్యత్తు అగమ్య గోచరం అయిపోతా ఉందప్ప. ఇందుకే ఏడ్చింది ఆ తల్లి. ఆ అమ్మ ఏడుపు చూసి మా కళ్ళల్లో అంతా ఏడుపులు వచ్చింది. 2000 మంది ఏడ్చినాం తెలిసిన. కాబట్టి తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పక్షం రావాలా, ఆ తల్లి సీఎం కావాలా. 100% కాంగ్రెస్ పక్షం అత్యధిక మెజార్టీతో గెలవాలా. 50-60 సీట్లు కాదు, ఈసారి సీఎం కావాలా తల్లి. ఈరోజు చిన్నేపల్లి గ్రామం పెద్ద పంజాని మండలం. ఈ చిన్నేపల్లి గ్రామం పెద్ద పంజాని మండలంలో చూస్తే మీకు అర్థమైపోతుంది కాంగ్రెస్ ప్రపంచం ఎంతవరకు ఉంది అని. ఈరోజు పెద్ద ఆయన కళ్ళల్లో నీళ్లు చూసి నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. 10 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పక్షం రావాలని చెప్పని ప్రార్థన చేస్తా ఉన్నాను అల్లా భగవంతుడికి అని చెప్పని. ఆయన కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్చిని చూసి నా కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి. తప్పకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఒక గొప్ప నాయకత్వం గురించి వేచి చూస్తూ ఉంది, ఒక గొప్ప లీడర్షిప్ గురించి వేచి చూస్తూ ఉంది. ఈరోజు కొన్ని వందల మంది వేల మంది ఈరోజు ఉత్సాహంతో కదులుతూ రావడం చూస్తున్నాం. కాంగ్రెస్ పక్షం తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో రావాల్సిన పరిస్థితి ఉంది. అటు కర్ణాటకలో కాంగ్రెస్ పక్షం అత్యధిక మెజార్టీతో గెలిచి సిద్ధరామయ్య గారు సీఎం అయినారు. ఒక పక్క తెలంగాణలో అత్యధిక మెజార్టీతో ఎవరు ఊహించలేదు. 4% ఓటింగ్ ఉంది. ఎవరు ఊహించలేదు మన తెలంగాణ కాంగ్రెస్ వస్తుందని. కానీ తప్పకుండా కాంగ్రెస్ పుంజుకొని ఈరోజు గవర్నమెంట్ స్థాపించి రేవంత్ రెడ్డి గారు సీఎం అయినారు. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనకి ఇంకా 30 రోజులు పైబడి ఉంది. 30-40 రోజులు టైం ఉంది మనకి. తప్పకుండా ఈరోజు ఎక్కడైతే పెద్ద పంజాని మండలంలో ఈ హవా చూస్తూ ఉన్నామో అదే
10 साल से कांग्रेस पार्टी नती, अब अल्लाह के फजल से अल्लाह ताला है ना ये पार्टी को भेजा है। ये पार्टी को वोट डाल के हमने मुसलमान सामने आना के तो ये वोट डाल के मुसलमान को हमें अच्छे बना के तो मुसलमान को जीतना के तो ये कांग्रेस पार्टी को जिताना है। इसके सिवा कोई भी नहीं है बचाने वाला, अल्लाह बचाने वाला मालिक है। ये 10 साल से इसकी इबादत करे थे, अल्लाह ताला खुदा ना खास्ता अल्लाह ताला ये पार्टी को भेजा है, ये पार्टी को वोट डाल के जिताना है। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। जैसा हमें सोचते हैं, इससे पहले कांग्रेस पार्टी थी, वैस राजशेखर रेड्डी साहब CM थे हमारे। सबसे पहले मुसलमानों को 4% रिजर्वेशन उन्होंने दिए। सो मुसलमानों की इज्जत पूरा कांग्रेस पार्टी में है। वैसे पार्टियाँ आते हैं, TDP है, जनसेना है, YSRCP है। हमें इससे पहले YSRCP में काम करे। सो अब कांग्रेस पार्टी हमारी इसमें नहीं थी, हमारे नियोजकवर्ग में नहीं थी कांग्रेस पार्टी, उसके वास्ते हमें YCP में गए थे। अल्लाह फजल अब हमने कांग्रेस पार्टी यहाँ को है। अब हमें सभी मिलकर कांग्रेस पार्टी को जिताना है, शर्मिला आका को CM बनाना है। मुसलमानों की उसमें जीत है, मुसलमानों को साथ देने की पार्टी कौन सी बोले तो कांग्रेस पार्टी एक ही है। सर अब जैसा राजशेखर रेड्डी CM राष्ट्र में 4% रिजर्वेशन करे थे, अब उसकी बेटी वही शर्मिला आका को है, शर्मिला आका हमें जीतेंगे। मुसलमानों को अब भी अच्छा स्कीम देती, अब भी अच्छा डेवलपमेंट करके एक बार दिखाती इंशाअल्लाह। सभी मिलकर कांग्रेस पार्टी जीतेंगे भाई। अस्सलाम वालेकुम। ఈరోజు ఈ చిన్నేపల్లి ప్రపంచం పలవనేరు తాలూకా మొత్తం వైబ్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మన బైరెల్లిపల్లిలో ఉన్న ముస్లిం సోదరులందరూ, హిందూ సోదరులందరూ, ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎవరికి ఏ బాధాభావాలు లేవు. కానీ తప్పకుండా వచ్చేసిందనా ఈ గవర్నమెంట్ అనేది కొన్ని మాత్రం రెచ్చగొట్టి రాజకీయాలు చేసే దీనికి పోయినాయి కాబట్టి అందరూ గుండెల్లో నాటుకుపోయింది. ఇంకా పైన భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఈరోజు పరమనేరు ఇంకా ఒక ప్రామిస్ చేస్తా ఉన్నాను, ఎటువంటి లోటు లేకుండా, ఎటువంటి గౌరవం తగ్గకుండా తప్పకుండా ఈరోజు శిరస వహించిన పని నేను చేసుకుంటా పోయి గెలిచిన తర్వాత కూడా ప్రతి ఊరు విజిట్ చేసి ప్రతి సమస్యలను పరిష్కరించుకుంటా పోతానని చెప్పి ఈ సభా ముఖాంతరంగా నేను ప్రామిస్ చేస్తా ఉన్నాను. తప్పకుండా ఇంటికి ఒక కుళాయి వచ్చేంత వరకు ఈ 5 సంవత్సరాలు ఏకధాటిగా పోరాడి ఇంటికి ఒక కుళాయి వేయించే బాధ్యతను నేను తీసుకుంటాను. ఇది ఈ సభాముఖంగా చిన్నేపల్లి గ్రామం నుండి నేను చెప్తాను ప్రజలందరికీ. బాత్రూమ్ లేకుండా మహిళలు ఎంత కష్టపడతా ఉన్నారో నాకు తెలుసు. ఒక టాయిలెట్ ఫెసిలిటీస్ లేకుండా ప్రతి మహిళ కష్టపడతా ఉన్నారు. ఎంతో మంది వృద్ధులు కూడా టాయిలెట్స్ లేకుండా కష్టపడతా ఉన్నారు. నీళ్లు లేకుండా స్నానం 10 రోజులు కూడా స్నానం చేయకుండా కష్టపడే రోజులు నేను చూస్తా ఉన్నాను. కాబట్టి తప్పకుండా ఇంటికి ఒక కుళాయి, బాత్రూములు నిర్మించేదానికి బలమైన పునాదులు వేసి ప్రతి ఇంటికి ఒక బాత్రూము నిర్మించేదానికి తప్పకుండా స్టెప్స్ తీసుకుంటాను. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసినప్పటికీ అర్ధాపర్ధాంతరంలోనే ఉండిపోయినాయి. ఊరికే మాటలు చెప్పి ఇంటికి ఒక బాత్రూమ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఫాలో చేసింది. ఎక్కడున్నాయి? ఇంటికి ఒక బాత్రూమ్ ఎక్కడుంది? ఇంటికి ఒక టాయిలెట్ ఎక్కడుంది? ఇక్కడ ప్రతి ఇంటికి వాటర్ ఫెసిలిటీస్ ఉందా? ఈరోజు లేదు. కాబట్టి తప్పకుండా నువ్వు చూడండి, ఒక డ్రైనేజీ సిస్టమ్ కానీ, రోడ్డు సిస్టమ్ కానీ, ఊళ్ళన్నీ వచ్చేసి ఉద్యానవనాలు కావాలా. ప్రతి ఊరు ఒక ఉద్యానవనం కావాలా. మన పలమనేరు ఒక ఉద్యానవనం కావాలా. తప్పకుండా ఇంకా రాబోయే 5 సంవత్సరాలు 60-70 ఏళ్ళు ఇంకా చూడని ఒక వైభవాన్ని చూస్తారు. తప్పకుండా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కి ఓటేసి గెలిపించండి. ఈరోజు బలమైన నాయకత్వం పలమనేరులో ఉంది. మీరంతా శభాష్ అనుకోవద్దండి ఎవరు కానీ. బలమైన నాయకత్వం కాంగ్రెస్ పక్షం ఇంకా ఉంది. తప్పకుండా మీరందరూ ధైర్యంగా బయట వచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోండి. మీరందరూ కాంగ్రెస్ పక్షంలో ఉన్నోళ్ళే, కాంగ్రెస్ పక్షంలో లేనోళ్ళేం కాదు. ఈ రోజు కాంగ్రెస్ పక్షం నామరూపాలు లేకుండా చేసినారు. మళ్ళీ కాంగ్రెస్ పక్షాన్ని బతికించుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. ఈరోజు ధైర్యంగా అందరూ బయట రావాల్సిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పక్షం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎంత వైభవంగా ఉండింది, ఈ రోజు అదే వైభవం రావాలా సిరిమిలిమిని ఇంకా అది సాధ్యమవుతుంది. తప్పకుండా ఇంకా చాలా టైం తీసుకోకుండా ఇంట్లో నేను ముగిస్తూ ఉన్నాను. ఇదే ఊర్లో పుట్టి నల్లగుట్లపల్లిలో పుట్టి ఒక రైతు బిడ్డగా నేను వచ్చేసిందని ఉన్నాను. ఆవులు మేపిన ఒక వైభవం మీరందరూ చూసింటారు. మగ్గాలు తోలినాను, మేస్త్రి పనులు చేసినాను, కష్టపడినాను, బాధపడినాను, అన్ని బాధలు చూసినాను. ఇంత చిన్న బిడ్డలో పుట్టిన ఇంకా ఎన్నో బాధలు చూసినాను నేను.
ఏమి కోట్లతో ఉండే ఫ్యామిలీ ఏం కాదు మాది. కానీ ఈరోజు గొప్పగా ఆశీర్వదించిండొచ్చు భగవంతుడు. ఉత్తీర్ణమైన గొప్ప గొప్ప స్థానాలకు నన్ను పంపించిండొచ్చు. ఇంకా నా జీవితం 35 ఏళ్ళ జీవితం ఈ రోజు నాది. 35 ఏళ్ళ తర్వాత సత్యంత వరకు, కట్టి కాలేంత వరకు ఈ పలమనేరు నియోజకవర్గంలో సేవ చేసుకుంటూనే ఉంటాను. దయచేసి మీరందరూ పలమనేరు నియోజకవర్గానికి సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించండి. తప్పకుండా ఆ సేవ చేసుకొని ఆ భగవంతుని దగ్గర మెప్పు పొంది, మీ అందరి దగ్గర మెప్పు పొంది శబాష్ అనిపించుకోకపోతే అప్పుడు అడగండి. తప్పకుండా ఫైరోజన్నా ఈరోజు మన ప్రియతమ నాయకుడు శివశంకరన్న గారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పార్టీ అశాహులైనటువంటి శివశంకరన్న గారికి ఆయన తోడొచ్చినాను. ఆయన ఒకే ధ్యేయంతో పనిచేస్తూ ఉన్నారు. ఏమంటే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో షర్మిలమ్మ గారి నాయకత్వంలో గెలుపొందుటకు ఆయన రాత్రి పౌళ్ళు మేము చూస్తూ ఉన్నాము. కంటికి నిద్ర లేకుండా అటువంటి వ్యక్తిని నేను ఎప్పుడూ నా జీవితంలో ఈ రాజకీయ భవిష్యత్తులో 35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే పోరాడుతూ ఉన్నాను. నేను ఇంతవరకు ఇటువంటి మచ్చలేని నాయకుడిని నేను ఇంతవరకు చూడలేదనేసి ఈ సభాముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మన చిన్నేపల్లి గ్రామంలో మైనార్టీ ముస్లింలందరూ కూడా మనకందరూ మన శివశంకరన్నకి నాకు ఘన స్వాగతం పలికినందుకు మీకందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత 10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉన్న దాంట్లో ఒక నల్ల చట్టాలు తీసుకొని వచ్చింది. ఆ నల్ల చట్టాలు మైనారిటీలకి ఈ భారతదేశంలో నుంచి వైదొలిగేటటువంటి ధ్యేయంతో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా గారిని ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో వాళ్ళిద్దరిని కూడా తరిమి కొట్టేటటువంటి సమయం ఆసన్నమైనది అనేసి ఈ సందర్భంగా కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గత 2019లో కరోనా రాకపోయింటే ఎన్ఆర్సీ, సిఏఏ అనేటటువంటి 2 నల్ల చట్టాలను తీసుకొని వచ్చి మైనారిటీలను తుంగలో తొక్కేటటువంటి ఈ చట్టాలని తీసుకొని రావడం జరిగింది. అయినా దేవుడు ఉన్నాడు, అల్లా ఉన్నాడు కాబట్టి కరోనా వచ్చింది. కరోనా సమయంలో ప్రతి ముస్లింలు కూడా రోడ్లపై వెంబడి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ ఉండే సమయంలో కరోనా రావడం, ఈ నల్ల చట్టాలు బ్రేక్ చేయడం, ఇదంతటి కూడా దేవుడు ధ్యేయం అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 2014 ముందు రాజశేఖర్ గారికి ఇస్తామనేటటువంటి బీజేపీ తొంగలో తొక్కింది. రాబోయే 2024లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచి మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని ఆయన ఫస్ట్ ప్రధానమంత్రి అయితే ఉన్నట్లే సంతకంతో ఈ రాష్ట్ర భవిష్యత్తు ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీకు లేదనేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్ పార్టీ, జై శివశంకరన్న. సార్, మీకందరికీ ఒక గొప్ప గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటూ ఉన్నాను. కాంగ్రెస్ పక్షం ఇంకా మైనారిటీ సెల్లో ఆయన మన ఇనాయతుల్లా అన్న కాంగ్రెస్ పక్షం మైనారిటీ డిస్ట్రిక్ట్ లీడర్గా ఎన్నికైనారు. ఆయన ఇప్పుడే రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన మాటల్లో మీరందరూ अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आप सभी खैरियत है? आज का दिन बहुत खुशी का दिन है। हमारे बुजुर्ग लोग, हजरत, हमारे नौजवान सभी मिलकर आज ये चिन्नेपल्ली में हमारे एक नौजवान शंकर साहब को आप सभी इस दिन का इस्तकबाल करना बहुत खुशी की बात है। आज मैं जायद हम आप सबको भी मैं नहीं बोल सकता, 2 ही बात हम बोलता हूँ। हमें सभी मुसलमान लोग हैं, माइनॉरिटी लोग हैं, एक ही बात आप ध्यान में रख लेना। सोचो, मुसलमान लोग कांग्रेस पार्टी को ही वोट क्यों देना? बोलो, कौन बोल सकते हैं क्या? बोलो, कौन भी बोल सकते हैं। कांग्रेस पार्टी को हम हमारा आजादी 1940% है। भाइयों, बुजुर्गों, दोस्तों, ये दो और से सुनना है, हमारे नौजवानों को भी मालूम नहीं ये बात है। 1940% में हमने क्या आया?
हमारे मुल्क को आज़ादी मिली। 1940 बरसात पे हमारे मुल्क को आज़ादी मिली। मेरे भाइयों बुजुर्गों दोस्तों, हमारे मुल्क को आज़ादी आने इसके पहले आज का बांग्लादेश होंगे, पाकिस्तान होंगे, हमारा हिंदुस्तान होंगे अखंड भारत के नाम से था। सही क्या? हम सभी मिलकर हमने आजादी आई उसके पहले अखंड भारत थे। जब मुसलमान हम मेजॉरिटी थे, सही है, मुसलमान लोग हमारे भाई और बुजुर्गों दोस्तों हम सभी मेजॉरिटी थे। कांग्रेस 1940 बरसात में हमने आजादी होने के बाद हमें हिंदुस्तान में मेजॉरिटी से माइनॉरिटी बने। हजरत सोचो एक बार, माइनॉरिटी बने, कम तकमील का है, कम लोग ये हुए हैं। माइनॉरिटी होने के बाद बहुत अदमिया हमारे बड़े बुजुर्गान दिन उन्होंने सभी क्या सोचे, हम ये हिंदुस्तान में माइनॉरिटी हो गए, हम कैसा जीना है, हमको खाना मिलता है कि नहीं कि, हमको रेशन कार्ड मिलता है कि नहीं कि, हमको घर की जगह मिलती है कि नहीं कि, हम क्या करना करके चाहे के जब हमारे बुजुर्ग हमारे बड़े नन्हे क्या रहे तो हमें भी पाकिस्तान को देंगे कर बोल को पाकिस्तान को जाने लगे। जब महात्मा गांधी होंगे, जवाहरलाल नेहरू साहब होंगे, बाल गंगाधर तिलक होंगे और बड़े बड़े बुजुर्ग लोग सभी मिलके ये मौलाना अबुल कलाम आजाद साहब से बोले, ये मेरे आजाद साहब इन सबको भी रोको, इनको हम सभी हमारे हिंदू मुस्लिम एक है, हिंदू मुस्लिम सिख ईसाई सभी एक है, सबको भी एक ही से इसका हक मिलेगा कर बोल के उनको बोल के करके हमारे बुजुर्ग हमारे सबको एक करके हमने टिका है। जब हमारे संविधान में राज्यांग बोलती संविधान में ये कि हम सभी एक है, ये संविधान ये हिंदुस्तान में हिंदू होंगे, मुसलमान होंगे, सिख होंगे, ईसाई होंगे, सभी का हक एक ही है। सभी हमें रेशन कार्ड होना तो हमें भी जाकर पूछ सकते हैं, हमको घर की जगह होना तो हमें भी जाकर पूछ सकते हैं, हमको कुछ भी गवर्नमेंट स्कीम हो तो सबसे भी मिलके हम सबको भी जाकर हम पूछ सकते हैं कर बोल के संविधान में लिखे। वो लिखने का काम कौन करे बोले तो ये कांग्रेस पार्टी करे। कौन करे हजरत? कांग्रेस पार्टी करे। कुछ भी देखो हम ना इन्हों देते सो शादी का तोहफा न को, इन्हों देते सो दूसरा कुछ भी कोसा भी न को। एक आज बोले ना हम ना आज हिंदुस्तान में हमको सभी से मिलके हमारा सबसे मिलके एक ही हक दिए ना, वो हक हम ना बस उससे क्या होना, हम सभी के साथ में हमें जमीन मिलती है, जमीन हम खरीद सकते हैं, हम ना जमीन होना का तो कांधे में जमीन गवर्नमेंट हम ना अलर्ट कर सकती है, जमीन मिलती है। रेशन कार्ड होना तो हमें रेशन कार्ड को अप्लाई कर ले तो हम अप्लाई कर रेशन कार्ड देते हैं, हम ना घर की जगह होना तो घर की जगह देते हैं। ये हक लाइस हो देश हो कौन सभी करी सको तो कांग्रेस पार्टी। उसी के लिए मेरे भाइयों बुजुर्गों दोस्तों मेरे अजीजान नौजवानों हम सभी मिलके कांग्रेस पार्टी को वोट देना है। ఈరోజు కాంగ్రెస్ పక్షం ఇంకా వైఎస్ షర్మిలారెడ్డి గారు ఒక గొప్ప వరాన్ని ప్రకటించినారు. ప్రతి పేద కుటుంబాలు ఈరోజు పెట్రోల్ ఖర్చులు అయితేనేమి ప్రతిరోజు నిత్యావసర ఖర్చులు అయితేనేమి ప్రతిదీ భారీగా రేట్లు పెరుగుదల అయింది కాబట్టి ప్రతి పేద కుటుంబము గడవడానికి 5,000 రూపాయలు, ప్రతి పేద కుటుంబము గడవడానికి 5,000 రూపాయలు ఇందిరమ్మ హామీ పథకాన్ని ఇందిరమ్మ అభయం అనే పేరుతో 5,000 రూపాయలు ప్రతి మహిళ పేద కుటుంబానికి చేరాలని చెప్పని ఒక గొప్ప పథకాన్ని తీసుకొని వచ్చినారు. ప్రతి ఇంటింట ఉండే ప్రతి ఒక్కరు ఓటర్ ఐడి ఇచ్చి మీరు తప్పకుండా దాఖలాతు చేసుకోవచ్చు. ఇక్కడ 5 మండలాల్లోని ఆఫీసులు ఉంది, పలమనేరులో ఉంది, ఇంకా మా చిన్నోళ్ళందరూ వస్తారు. తప్పకుండా మీరు మీ మొబైల్ నెంబరు మీ ఓటర్ ఐడి ఇచ్చిన తక్షణమే ఇమ్మీడియట్ షర్మిలమ్మ కాల్ మీకు వస్తుంది, ఆయమ్మ వాయిస్ మీకు వస్తుంది. నేను వైఎస్ షర్మిలారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాను, వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డను. మీకు నిత్యావసర ఖర్చులంతా కూడా ఎక్కువైపోయినాయి, దానివల్ల కనీసం 5,000 రూపాయలు లేకపోతే ఇంటిని గడపడం చాలా కష్టమైపోయింది ఇప్పుడు ప్రతి మహిళ. కాబట్టి ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు అద్భుతమైన హామీ పథకం ఇచ్చింది. అవునవును, నెలకి ప్రతి నెల 1వ తారీఖు
5,000 రూపాయలు మహిళ అకౌంట్కి వచ్చి పడిపోతుంది. ఆ కుటుంబాన్ని కొంచెం వరకు ఒక లాక్కొని వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి తప్పకుండా ప్రతి మహిళ ఈరోజు వాళ్ళకు ఓటర్ ఐడి ఇచ్చి ప్రతి ఒక్కరు దాఖలాత చేసుకోవాలా. వాళ్ళ మొబైల్ నెంబర్ ఇచ్చి వాళ్ళకి డైరెక్ట్గా సిరిమలారెడ్డి గారు వాయిస్ కాల్ పోతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు జాయిన్ కావాలా. మా పిల్లలందరూ ప్రతి గ్రామానికి వస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ధైర్యంగా మీరు జాయిన్ కావచ్చు. కేంద్రంలో వచ్చిన ఈ పథకము రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలో మనకి కాంగ్రెస్ పక్షం వచ్చినాను ఈ పథకం అమలులో ఉంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పక్షం వచ్చినాను ఈ పథకం అమలులో ఉంటుంది. కాబట్టి తప్పకుండా దీన్ని అందరూ మనము ఈ పథకంలోకి జాయిన్ కావాలా. వాళ్ళ ఓటర్ ఐడి వాళ్ళ మొబైల్ నెంబర్తో జాయిన్ కావాలా. మీరు మళ్ళీ వస్తారు కదా? తప్పకుండా మీ స్కూల్కి వస్తాను. మీ స్కూల్కి వస్తాను. మళ్ళా ఈ ఊరికి వస్తానే ఉంటాను. మీ స్కూల్కి ఒకసారి వస్తాను. ఎక్కడ చదివేది మీరంతా? వెరీ గుడ్. మీ స్కూల్కి ఉర్దూ స్కూల్కి వస్తాను. సరేనా? ఏమేం కావాలో మీకు డెవలప్మెంట్ మొత్తం స్కూల్కి సంబంధించి ఈరోజు నేను ప్రామిస్ చేస్తా ఉంటా. ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ వస్తా. వచ్చి మీ స్కూల్ మొత్తము రూపురేఖలన్నీ మార్చి డెవలప్మెంట్ చేసి టాయిలెట్ కానీ అక్కడున్న వాటర్ కానీ ఎవ్రీథింగ్ మొత్తం మీ స్కూల్కి ఏమేమి కావాలో పెన్నులు బుక్కులు అన్నీ ఎవ్రీథింగ్ ఏం కావాలో అన్నీ నేను చూసుకుంటా. సరేనా? తప్పకుండా. మా పండగ గ్రాండ్ సార్. తప్పకుండా ప్రతి పండగకి ఇంక పైన వస్తానే ఉంటా. ప్రతి పండగకి వస్తానమ్మా. తప్పకుండా.